అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి 100 మందికి కూడా ఒంటి చేతితో చేసుకోగలిగే సాంబార్ అండి. ఎంతమంది వచ్చినా కూడా అందరికీ నచ్చేలా ఇవి వేసి అయితే సాంబార్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్కి అయితే సాంబార్ మసాలా అవసరం కూడా లేదు. ఈజీగా చాలా టేస్టీగా చేసుకోగలిగే సాంబార్ అండి. ఎంతమంది చుట్టాలు వచ్చినా కూడా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే సాంబారు ఈ వీడియోలో మీకోసం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సాంబార్ కోసం మనం ముందుగానైతే పప్పు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలండి. ఈ పప్పునైతే కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నా. చూడండి మెత్తగా అయిపోయింది. చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలండి. ఇంకా మనం సాంబార్లోకి వేసుకునే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నా నేనైతే. మీరు కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నారంటే సాంబార్ ఈజీగా అయిపోతుంది. పచ్చిమిర్చి, వంకాయ, ములక్కాడ, టమాటా, క్యారెట్, ఆనియన్స్, బెండకాయ అండి. ఇవన్నీ కూడా మంచిగా కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా మంచిగా కలుపుకున్నాము. మీకు ఇందులోకి కావాలంటే కూర దోసకాయ లేదంటే సొరకాయ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా మగ్గాలండి. దీనిపైన ఇంకా మనం కొంచెం సేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇంకా ఒకసారి మూత తీసైతే చూద్దాము. ఇవైతే మంచిగా మగ్గిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఇంకా కారం. నేనైతే 3 టీ స్పూన్స్ వేసుకుంటున్నా. మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కారం ఎక్కువగా అవసరం ఉండదు. పచ్చిమిర్చి వేయకుండా కారం వేసుకుంటే కారం కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇంకా ఇవన్నీ మంచిగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందాం. మంచిగా మగ్గిపోతున్నాయి కదా. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇంకా ఇందులోకి ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు, చింతపండు రసం వేసి మరిగించుకోవడమే. చూడండి, సాంబార్లో మీకు ఇంకా పల్చగా కావాలి అంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం చిక్కగా కావాలి అంటే కొంచెం తక్కువగా వాటర్ వేసుకోండి. నాకైతే ఇట్లా సరిపోతుంది. ఇంకా మరిగేసరికి ఇంకొంచెం దగ్గరకు వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అండి. కరివేపాకు మనం ఇందాక తాలింపులో వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇలా రెమ్మలతోనే వేసుకోండి. స్మెల్ మంచిగా వస్తుంది సాంబార్కి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాం కదా. ఇంకా దీన్ని అయితే 20 to 25 మినిట్స్ వరకు అయితే మరిగించుకోవాలండి. చూసారు కదా, సాంబార్ అయితే మంచిగా మరిగిపోతుంది. మనం ఇందులో వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఉడికేంత వరకు ఈ సాంబార్ని మరిగించుకోవాలి. దీన్ని అయితే ఇంకా కొంచెం సేపు మరగనిద్దాం. మన సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి. చూడండి, ఇంకా స్టవ్ కట్టేసుకుంటే అయిపోతుంది. టేస్టీ వేడి సాంబార్ అయితే రెడీ.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.